భారతదేశ చరిత్రలో సంగం యుగానికి ముఖ్యంగా సంగం వాజ్మయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య కాలంలో చాలా అభివృద్ధి చెందింది. వీటిలో చేర, చోళ, పాండ్య రాజ్యాలు చాలా ప్రముఖమైనవి. అయితే ఇందులో అతి ముఖ్యమైన రాజ్యం చోళ రాజ్యం. చోళ రాజ్యం దీన్ని కరికాల చోళుడు ప్రాచీన కాలంలో స్థాపించాడు. అయితే ఇది ఒక్క ఉవ్వెత్తుని ఎగిసిన కెరటంలాగా దాదాపుగా ఎలా ఎగిరిందో మళ్ళా అలాగే పడిపోయి తర్వాత కాలాల్లో క్షీణించిపోయింది. తర్వాత కాలంలో మొత్తం ఒక సామంత దశకి వచ్చేసింది. కేవలం ఉరయూరును రాజధానిగా చేసుకుని వాళ్ళు ఒకప్పుడు తంజావూరులో ఉండేవాళ్ళు ఉరయూరును రాజధానిగా చేసుకుని సామంతులుగా మిగిలిపోయారు. ఇలాంటి సామంతులు అంటే ఒక పులిల్లా ఉన్నవాళ్ళు పులిపిల్లలా అయిపోయి ఒక సామంత స్థాయికి దిగజారిపోయారు. మరి వీళ్ళకి మరలా ఈ పులిపిల్లలకి ఈ రక్తపు రుచి అంటే పాలన, ఛత్రాధిపత్యం, సామ్రాజ్యాధిపత్యం అనే ఒక రక్తపు రుచిని ఎవరు చూపించారు, వీళ్ళకి ప్రేరణ ఎవరు అన్నది మనం ఈ లెసన్లో చూద్దాం. everyone, I'm Ganwar Vijay Durga Prasad with INM VK Educate. మేడం ఏపీఎస్సి జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ వాళ్ళ లెక్చర్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చూస్తున్నాము. వీటిలో భాగంగా మనం గతంలో రాజపుత్రులకు సంబంధించి చూసాము. ప్రస్తుతం చోళలకు సంబంధించిన విషయాలు చూద్దాం. ఇందులో చోళల యొక్క రాజకీయ అధికారం ఏ విధంగా ఉంది, వాళ్ళ రాజకీయ పాలన ఏ విధంగా ఉంది అన్నది ఇందులో చూద్దాం. ఇందులో ముఖ్యంగా రాజుల గురించి వీటి గురించి సంబంధించిన వస్తాయి, యుద్ధాలు, వీళ్ళ యొక్క విధానాలు ఏంటన్నది. ఓకే, మొట్టమొదటిగా మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఒకటిది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 2007లో వచ్చింది. ఆన్ ది రూయిన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్ వాజ్ ద చోళ ఎంపైర్ ఎస్టాబ్లిష్డ్? ఏ రాజ్య శిథిలాలపై చోళ సామ్రాజ్యం స్థాపించబడింది? 1. చాళుక్యాస్ ఆఫ్ వేంగి. సెకండ్ వన్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. థర్డ్ వన్ పల్లవాస్ ఆఫ్ కంచి. ఫోర్త్ వన్ పాండ్యస్ ఆఫ్ మధురై. సో అంటే ఏ రాజ్య శిథిలాలపై చోళ సామ్రాజ్యం స్థాపించబడింది అన్నది ఇక్కడ క్వశ్చన్ మనకి. సో అంటాం వీళ్ళని నవీన చోళులు, ఇంపీరియల్ చోళాస్ లేదంటే నవీన చోళులుగా పేర్కోవచ్చు. ఇంపీరియల్ చోళాస్ అని కూడా అంటారు. నవీన చోళులు వీళ్ళలో ప్రథముడిగా మనం చెప్పుకోవాల్సింది విజయాలయుడు, విజయాలయ చోళ, విజయాలయుడు ఆర్ విజయాలయ చోళ. ఓకే, ఇతను మొట్టమొదటిగా చోళవంశ నవీన చోళుల్లో ప్రథముడు. ఇతను పల్లవులకు సామంతుడిగా ఉండేవాడు. పల్లవాస్ ఆఫ్ కంచి, కంచిలో ఉన్న పల్లవులకి ఇతను సామంతుడు, పల్లవ సామంతుడు. మరి వీళ్ళ పక్కనే పాండ్యరాజులు, మధుర, పాండ్యరాజుల రాజధాని మధుర రాజధాని ఉండేది పాండ్య. వీళ్ళు మధుర రాజధాని పాండ్యులది. తర్వాత ఇక్కడే వీళ్ళ యొక్క సామంతులు, పాండ్యుల యొక్క సామంతులుగా మత్తరయూర్ వంశస్థులు ఉండేవారు. మత్తరయూర్ అనే వంశస్థులు పాండ్యుల యొక్క సామంతులు. వీళ్ళు సెండవలై రాజధానిగా కావేరీ ముఖద్వారం వద్ద సస్యశ్యామలమైన తంజావూరుని పాలించేవారు. ఒకప్పుడు తంజావూరు వీళ్ళ చేతుల్లో ఉండేది, అలాంటిది ఒకప్పుడు చోళుల చేతుల్లో ఉన్నది. మళ్ళీ ఈ తంజావూరు ప్రాంతం ఎవరి దగ్గరకు వచ్చిందండి? పాండ్యుల యొక్క సామంతులైన మత్తరయూర్ వంశస్థులకు చెందిన వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. వాళ్ళ రాజధాని సెండవలై. సో తంజావూరుని వీళ్ళు మత్తరయూర్ వంశస్థులు పాలిస్తున్నారు. వీళ్ళ నుంచి ఈ విజయాలయుడు మత్తరయూర్ వంశస్థుల్ని ఓడించాడు. విజయాలయుడు ఎవరి ప్రేరణతో అంటే పల్లవ రాజుల ప్రేరణ. ఇతను పల్లవులకు సామంతుడు కదా, విజయాలయుడు పల్లవుల సామంతుడు ఉన్నాడు కాబట్టి పల్లవ రాజుల యొక్క ప్రేరణతో మత్తరయార్ వంశస్థులను ఓడించి తంజావూరుని ఆక్రమించాడు. ఇది చాలా చరిత్రలో అతి ముఖ్యమైనది. తంజావూరుని 850 AD
850 ఆ సమయంలో తంజావూరుని ఇతను ఓడించి ఆక్రమించి అక్కడ నిశుంభ సూదిని అనే దేవాలయాన్ని నిర్మించాడు. నిశుంభ సూదిని అనే దేవి దేవాలయాన్ని నిర్మించాడు ఇక్కడ. సో నవీన చోళుల యొక్క పరిపాలనకి మరలా నాంది ఇక్కడ ఉంది. తంజావూరుని మత్తరాయరు వంశస్థులు ఓడించి తంజావూరుని ఆక్రమించాడు, దేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ అతి ముఖ్యమైనది మనం ఆలోచిస్తే పల్లవ సామంతుడు విజయాలయం. పల్లవులకి పాండ్యులకి విరోధం ఉంది కాబట్టి విరోధుల మీదకి వీళ్ళని ఎగదోశారు. పల్లవులు ఏం చేశారు, విజయాలయాన్ని పాండ్యరాజుల యొక్క వాళ్ళ యొక్క సామంతుల మీద ఎగదోసి తంజావూరుని ఆక్రమించినలా చేశారు. దీన్నే ప్రొఫెసర్ కేఎన్ శాస్త్రి, నీలకంఠ శాస్త్రి, కేఏఎన్ శాస్త్రి ఈయన ఒక కొటేషన్ రూపంలో చెప్తారు. పల్లవులు చోళ పులిపిల్లకు రక్తపు రుచిని నేర్పించినట్లయింది అని చెప్తారు. అంటే చోళులు ఇంపీరియల్గా ఎదగడానికి వీళ్ళు మొట్టమొదట మన ప్రాచీన కాలంలో సంగమముఖంలో ఒక వెలిగి డౌన్ఫాల్ అయిపోయారు. అసలు కావేరి ముఖద్వారంలో అసలు ఒక వెలిగిన వాళ్ళు డౌన్ఫాల్ అయిపోయి కేవలం ఒక సామంత స్థాయికి దిగజారిపోయారు. అలాంటి వాళ్ళకి ఓ సామంత స్థాయిలో ఉన్న పులిపిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి రక్తపు రుచి అంటే సామ్రాజ్యం అనే రక్తపు రుచిని చూపించిన ప్రేరణ కల్పించిన వాళ్ళు పల్లవులు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. అంటే ఇనిషియల్ స్టేజ్లో ఇక్కడ ఈ క్వశ్చన్కి సగమే సమాధానం వచ్చింది, ఇంకా పూర్తిగా రాలేదు. విజయాలయుడు ఇనిషియల్ స్టేజ్లో తంజావూరుని ఆక్రమించారు. ఓకే, సో వీళ్ళది జస్ట్ అప్పుడే నిలబడింది రాజ్యం. దీని తర్వాత అతి ముఖ్యమైనది ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంతో మొత్తం ఆక్యుపై చేసుకుని తంజావూరుని తర్వాత మిగతా ప్రాంతాలు కూడా ఆక్యుపై చేశారు. ఏంటని చూద్దాం ఇందులో. నెక్స్ట్ ఓకే, విజయాలయుడు పల్లవ సామంతుడు, అతను పాండ్యుల యొక్క మత్తరాయరు వంశానికి చెందిన సామంతుడైన తంజావూరు అక్కడ ఆక్రమించాడు. తంజావూరులో అతను స్థాపన చేశాడు, నవీన చోళ స్థాపకుడు అనమాట. ఓకే, తర్వాత ఇది జరిగిన తర్వాత మరి వీళ్ళు ఊరుకుంటారా? రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు కదా. అదే సమయంలో పల్లవుల్లో తగాదాలు మొదలయ్యి ఇంటర్నల్ వార్స్ మొదలైనప్పుడు వీళ్ళు నెక్స్ట్ వచ్చిన రాజు ఆదిత్య చోళ. విజయాలయం అయిపోయింది, నెక్స్ట్ ఆదిత్య చోళ అనే రాజు వచ్చాడు. ఆదిత్య చోళ, ఆదిత్యరావు. ఓకే, ఇతని గురించి మనకి తిరువలంగాడు అనే శాసనం. ఓకే, తిరువలంగాడు అనే శాసనం, తెల్లగై అనే శాసనాలు రెండు కూడా ఇతన్ని పల్లవులను ఓడించాడని చెప్తున్నాయి. అంటే పల్లవుల సామంతులు ఉన్నవాడు ఇప్పుడు ఏం చేశారు, అవకాశం దొరికినప్పుడు పల్లవులు ఏం చేస్తారంటే ఓడించారు. ఇతను పల్లవులని ఓడించారు అనేవి ఈ రెండు శాసనాలు, తిరువలంగాడు శాసనం, తెల్లగై శాసనం, ఇవి చెప్తున్నాయి. ఇతను తెల్లగై శాసనం రాజకేసరి, అంటే ఇతని బిరుదండి రాజకేసరి, ఆదిత్యుని బిరుదు. ఓకే, రాజకేసరి పల్లవుని ఓడించి తొండైనాడు అనే ప్రదేశాన్ని ఆక్యుపై చేశాడని చెప్తున్నాయి. తొండైనాడు అనే ప్రదేశాన్ని పల్లవుని ఓడించి పల్లవ అపరాజిత వర్మ రాజు ఎవరంటే అపరాజిత వర్మని ఓడించి తొండైనాడుని రాజకేసరి అంటే ఆదిత్య చోళ ఆక్యుపై చేశాడు అని చెప్తుంది తెల్లగై శాసనం. తర్వాత సేమ్ తిరువలంగాడు అపరాజిత వర్మని ఓడించాడనేది కూడా వివరాలు ఇస్తున్నాయి. మరి దీంతో ఒక్కసారిగా వీళ్ళు కంచిని, అంటే ఇక్కడ తొండైనాడు అనేది చెప్పుకోవాలి. యాక్చువల్లీ పల్లవులు కంచిని రాజధానిగా చేసుకుని పల్లవులు పరిపాలిస్తున్నారు. వాళ్ళని ఓడించి కంచిని ఆక్రమించి తొండైనాడు
ని ఆక్రమించారు. అంటే దక్షిణ తమిళనాడు ఈ ప్రాంతాన్ని దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని దక్షిణ తమిళనాడు ఓకే ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే తొండై నాడు అంటారు. తొండై అనేది ఇది తమిళ పదం ఇది తమిళ పదం తీగ అని అర్థం. పల్లవ అనే సంస్కృత పదం తీగ అని అర్థం. సో క్రీపర్స్ ది ల్యాండ్ ఆఫ్ క్రీపర్స్ అంటే తీగల ప్రాంతంలో నివసించే వాళ్ళని పల్లవులు అదే తొండై నాడు. ఆ తొండై నాడుని వీళ్ళు ఆక్యుపై చేసుకుని మొత్తం పల్లవులని మొత్తం వాళ్ళని నాశనం చేసేసారు. పల్లవ డైనాసిటీ ఇక్కడతోటి అంతమైపోయింది. కాబట్టి అంటే ఫస్ట్ స్టేజ్లో విజయాలయుడు తంజావూరుని ఆక్రమించాడు. రెండో స్టేజ్లో అతి ముఖ్యమైనది కంచిని, దాంతోపాటే ఇక్కడ ఈ తొండైనాడుని ఆక్రమించడంతో ఆదిత్య చోళుడు మొత్తానికి చోళలకి సామ్రాజ్యాన్ని మరలా పునరుద్ధరించుకుని వాళ్ళు ఇంపీరియల్ చోళాస్గా ఏర్పడడానికి చాలా చాలా ముఖ్యంగా తోడ్పడినవి ఇవ్వండి. ఇక్కడ 47 శివాలయాల్ని ఇక్కడ ఇతను ఆదిత్య చోళుడు నిర్మించాడు. సో అందుకనే నీలకంఠ శాస్త్రి గారు అన్నది చోళ పులిపిల్లకు రక్తపు నుంచి నేర్పించారు పల్లవులు అనే దాని కొటేషన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇదండి. సో ఇవి మొత్తం మరి వీళ్ళ యొక్క క్షీణత తర్వాత హోయసాలులు పాండ్యులు తీసుకున్నారు. అది తర్వాత తెలుస్తుంది. సో ఒక సామ్రాజ్య శిథిలాల మీద మరొకళ్ళు పునాదులు వేసుకుని మరలా వాళ్ళు అత్యున్నత స్థితికి చేరడం, వాళ్ళు డిక్లైన్ అయిపోతే మరొకరు రావడం అనేది చరిత్రలో మనం ఎన్నో సంఘటనలు చూస్తాం. 2017 డిగ్రీ వాళ్ళ లెక్చరర్స్ ది బ్యాటిల్ ఆఫ్ తక్కోలం ఇన్ 1948 AD లెడ్ టు క్రీస్తు 949లో జరిగిన తక్కోల యుద్ధం దీనికి దారి తీసింది. 1 ఏ కాంటెంపరీ ఎక్లిప్స్ ఆఫ్ ది చోళాస్ చోళులకు తాత్కాలిక గ్రహణం. 2 ది టోటల్ ఎక్లిప్స్ ఆఫ్ ది పల్లవాస్ పల్లవులకు పూర్తి గ్రహణం పట్టడం. 3 ది ఎండ్ ఆఫ్ ది రాస్పుట్ల అంతం. 4 ది డెత్ ఆఫ్ పరాంతక 1 మొదటి పరాంతకుని మరణం. సో వీళ్ళు రాజ్యాధిపత్యం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి ఎదుగుతూ వస్తున్నారు. ఇందాక మనం చెప్పాము, ఇందాక క్వశ్చన్లో తొండై నాడు అన్నట్టున్నాం. తొండై మండలాన్ని పల్లవుల నుంచి తీసుకుని సామ్రాజ్యాధిపతులుగా ఉన్న తర్వాత రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళారు. తర్వాత రాజులు ఒక్కొక్కళ్ళు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఇందులో మనం చెప్పుకోవలసింది పరాంతక 1 అనే రాజు గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. అతి ముఖ్యమైనది ఈయన కాలంలో జరిగిందే తక్కోళం యుద్ధం. ఇది చాలా చాలా చరిత్ర ప్రసిద్ధమైనది తక్కోళం యుద్ధం. ఓకే, ఏంటి తక్కోళ యుద్ధం? తక్కోళ యుద్ధానికి అసలు కారణం ఏంటి? సాధారణంగా మనం చరిత్ర చదివేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే దానికి ఏ యుద్ధానికైనా సంఘటనకైనా ఓ కారణం ఉంటుంది. కారణం లేకుంటే ఇది జరగదు. ఆ కారణాన్ని తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, ఇక్కడ పరాంతక వనుగుని తెలుసుకునే ముందు రాష్ట్రకూటాస్ అనేవాళ్ళు వీళ్ళకి దాదాపు వీళ్ళు తంజావూరులో ఉంటే రాష్ట్రకూటాస్ మహారాష్ట్ర ఏరియా. సో వీళ్ళకి వివాహ సంబంధం ఒకటి ఉంది. ఇది ఆదిత్యుని కాలంలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కుమారుడైన ఆదిత్యుని కాలంలో రాష్ట్రకూట కృష్ణ 2 కాలంలో ఓకే రాష్ట్రకూటరాజు కృష్ణ 2 కాలంలో అతని యొక్క కూతురు ఇలంగాన్ పిక్కి ఓకే వివాహం చేశారు ఆదిత్యుడికి.
సో వీళ్ళకి పుట్టిన బిడ్డ కిన్నెర దేవ. కిన్నెర దేవ, రైట్. సో అంటే కృష్ణుడు 2కి కిన్నెర దేవుడు మనవుడు. ఆదిత్యుడు ఇలంగాన్ పిక్కిని రాసుకుంటే ఇలంగాన్ పిక్కిని పెళ్లి చేసుకుంటే కిన్నెర దేవ పుట్టాడు వీళ్ళకి. అంటే ఇది. సో కృష్ణ 2కి మనవుడు. సో ఎప్పుడైతే ఈ బంధం ఏర్పడిందో, మ్యాట్రిమోనియల్ ఈ ఎలియన్సెస్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయో, వెంటనే కృష్ణ 2కి ఏమైనా వచ్చింది, ఆలోచన వచ్చిందంటే చోళ రాజ్యంలో, సామ్రాజ్యంలో ఇతన్ని రాజుగా చెయ్యాలి, ఓకే, చక్రవర్తిగా చెయ్యాలి, పట్టాభిషిక్తుని చెయ్యాలని ఇతని కోరికతోటే యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు 2 యుద్ధాలు జరిగాయి. ఒకటి కృష్ణుని కాలంలో, రాష్ట్రకూట కృష్ణ 2 కాలంలో ఒకటి వల్లాల యుద్ధం. ఇది 910 AD. ఈ వల్లాల యుద్ధం ఒక యుద్ధం జరిగింది, ఫస్ట్ యుద్ధం. దీనిలో ఇతను ఓడిపోయాడు, పరాంతక విజయం సాధించాడు. కృష్ణుడు ఓడిపోయాడు, పరాంతకుడు విజయం సాధించాడు. ఓకే. సో దీని తర్వాత రెండవ దాంట్లో మళ్ళీ రాష్ట్రకూట అప్పుడు కింగ్ మారాడు. కృష్ణ 3 వస్తే పరాంతక 1 ఓడిపోయాడు. ఇతని యొక్క అంటే పరాంతక 1 ఓడిపోయాడు. ఇతని కొడుకు రాజాదిత్య చనిపోయాడు యుద్ధంలో. రాష్ట్రకూట కృష్ణ 3 చేతిలో పరాంతక ఓడిపోవడము, అలాగే రాజాదిత్య అనే అతను యువరాజు కృష్ణుడి చేతిలో చంపబడ్డాడు. ఇది తక్కువ యుద్ధంలో జరిగింది. నెక్స్ట్ యుద్ధం ఇది ఏంటంటే తక్కువ యుద్ధం 949 ADలో జరిగింది. ఓకే. ఫస్ట్ యుద్ధము వల్లాల యుద్ధం 910 ADలో. ఫస్ట్ దాంట్లో పరాంతక విజయం సాధించాడు. రెండో దాంట్లో రాష్ట్రకూట కృష్ణ 3 వచ్చాడు రాజుగా. ఆ సమయంలో పరాంతక 1 ఓడిపోయాడు. ఇది తక్కువ యుద్ధం జరిగింది. తక్కువ వద్ద యుద్ధం జరిగింది 948 ADలో. రాజాదిత్య అనే అతని యొక్క కుమారుడు చనిపోయాడు, ఇక్కడ వధించబడ్డాడు కుమారుడు. మరి ఇతను పరాంతకుడు ఏం చేశాడు ఆ టైంలో అంటే దక్షిణ తమిళ దేశానికి వెళ్ళిపోయాడు. మళ్ళా అతను తంజావూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తంజావూరు ప్రాంతంలో తలదాచుకున్నాడు పరాంతకుడు. కానీ కృష్ణ మాత్రం, రాష్ట్రకూట కృష్ణ 3 మాత్రం ఏం చేశాడంటే తొండై మండలాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. తొండై మండలం, ఓకే, దీన్ని కృష్ణుడు సొంతం చేసుకున్నాడు. ఇక్కడ రామేశ్వరం వరకు నడిచి విజయ స్తంభాన్ని కూడా నాటాడు. సో రామేశ్వరం వరకు నడిచి ఆయన విజయ స్తంభాన్ని నాటడం జరిగింది ఆయన. సో ఇది చాలా ముఖ్యమైనది. ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. తక్కువ యుద్ధం 949 ADలో జరిగింది. తక్కువ యుద్ధం రాష్ట్రకూట కృష్ణ 3కి పరాంతక 1కి మధ్య జరిగింది. కారణాలు ఆల్రెడీ మనం చెప్పాము. మనవుడిని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికే జరిగే యుద్ధాలన్నీ కూడా. అయితే మొదటి యుద్ధంలో ఓడిపోతే రెండో యుద్ధంలో, ఈ తక్కువ యుద్ధంలో రాష్ట్రకూట 3వ అతను కృష్ణ వచ్చాడు. వచ్చి వీళ్ళని ఓడించిన తర్వాత యువరాజును వధించడం, ఆక్యుపైడ్ ది తొండై మండలం. సో చేసుకుని రామేశ్వరం వరకు వెళ్ళి అక్కడ అతను విజయ స్తంభాన్ని నాటించాడు. అప్పుడు పరాంతక 1 చనిపోలేదు. ఇక్కడ పరాంతక 1 ఏంటి, తంజావూరుకు పోయి తన పాలన కొనసాగించాడు. అంటే తాత్కాలికంగా ఒక గ్రహణం పట్టింది తప్పించి చోళులు మొత్తానికి వీళ్ళు ఎండ్ కాలేదు అన్నది తక్కువ యుద్ధ ఫలితం. ఇక్కడ మనకి క్వశ్చన్ కూడా అదే అడిగారు. ది బ్యాటిల్ ఆఫ్ తక్కువలో 1948 AD లెడ్ టు క్రీస్తు 949లో జరిగిన తక్కువ యుద్ధం దీనికి దారితీసింది. ఏ టెంపరరీ ఎక్లిప్స్ ఆఫ్ ది చోళాస్. చోళులకు తాత్కాలిక గ్రహణం, ఇప్పుడు చెప్పింది అది తాత్కాలిక గ్రహణం మాత్రమే పడితే తప్పించి మొత్తం టోటల్ ఎక్లిప్స్ ఆఫ్ ది పల్లవాస్ సంబంధమే లేదు. ది ఎండ్ ఆఫ్ ది రాష్ట్రకూట అంతం కాదు,
వాళ్ళు అభివృద్ధి సాధించారు. అందులో తొండై మండలాన్ని, చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాన్ని, సార్వత్రిక ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తారు వాళ్ళు. తర్వాత అది కాదు, అలాగే డెత్ పరాంతక చనిపోలేదు. ఇక్కడ స్ట్రెస్ చేసి మరీ చెప్పాం మనం. రాజాదిత్య వాళ్ళ కొడుకు రాజాదిత్య చనిపోయిన తర్వాత పరాంతక బతికే ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ 1, ఏ టెంపరరీ ఎక్లిప్స్ ఆఫ్ ద చోళాస్. ఓకే, నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ లో మరొక వీడియోని